హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తనూజా ప్రవీణ మాదన. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈ సండే మేము ఎలా స్పెండ్ చేసామో చూపిద్దామని ఈ వీడియో అయితే తీస్తున్నానండి. ఈ సండే మార్నింగే మేమైతే బీచ్కి అయితే వెళ్ళాము. మా హౌస్ నుంచి రుషికొండ బీచ్ మాకు జస్ట్ 1 కిలోమీటర్ ఉంటుందండి. రుషికొండ బీచ్కి మార్నింగ్ 6:30కే మేమైతే వెళ్ళామండి. అరౌండ్ 6:30-7కే ఇంతమంది క్రౌడ్ అయితే ఉన్నారు. అలలు కూడా చాలా ఎక్కువగా వస్తున్నాయండి ఈరోజు. ఎంతంటే సండే అమావాస్య పడింది. అందువల్ల అమావాస్యకి పౌర్ణమికి కొద్దిగా అలలు అయితే ఎక్కువగా వస్తాయి. అందువల్ల ఈరోజు అలలు అయితే చాలా ఎక్కువగా వస్తుంది. జనాలు కూడా ఎక్కువగా ఉన్నారండి. ఎందుకంటే సమ్మర్ అవ్వడం వల్ల, హాలిడేస్ అందరికీ స్టార్ట్ అవ్వడం వల్ల చాలామంది పీపుల్ అయితే ఉన్నారు. చాలా బాగా అనిపించిందండి మార్నింగే బీచ్లో స్నానం చేయడం అంటే. ఒక 2 మంత్స్కో 3 మంత్స్కో ఒకసారి బీచ్లో స్నానం చేస్తే బాడీకి మంచిదండి. అందువల్ల రెగ్యులర్గా ఎవరైనా వైజాగ్లో ఉండేవాళ్ళు అయితే ఒక 2 మంత్స్కి 3 మంత్స్కి ఒకసారి బీచ్కి వెళ్ళి స్నానం అయితే చేయండి. రుషికొండ బీచ్ అయితే చాలా బాగుందండి. దీనికి బ్లూ ఫ్లాగ్ బీచ్ అని ఇచ్చారు కదా, దానివల్ల క్లీనినెస్ మెయింటెనెన్స్ అంతా బాగా చేస్తున్నారు. చూసారా, టైడ్స్ కూడా చాలా తక్కువగా వస్తున్నాయి, చాలా బాగా వస్తున్నాయి. అసలు మేమైతే బాగా ఎంజాయ్ చేసామండి. మేము బీచ్లో బాగా ఎంజాయ్ చేసిన తర్వాత తిరిగి ఫ్రెష్ అప్ అయిపోయి మా మదర్ వాళ్ళ ఇంటికైతే వెళ్ళామండి. మా మదర్ వాళ్ళ ఇల్లు మేమున్న ఏరియా నుంచి జస్ట్ ఒక 30 కిలోమీటర్స్ ఉంటుంది. తగరపోల్స. ఇది వయా బీచ్ రోడ్ వెళ్ళొచ్చు, హైవే మించి కూడా వెళ్ళొచ్చు. మా పాప డ్రైవింగ్ చేస్తుంది, కొద్దిగా ట్రాఫిక్ అది తక్కువగా ఉంటుందని వయా బీచ్ రోడ్ అయితే వెళ్ళాము. మా పాప అయితే డ్రైవింగ్ అయితే చాలా బాగా చేస్తుందండి. మేము తగరపోల్స్ నుండి సన్ రైజ్ రిసార్ట్కి అయితే వెళ్ళామండి. ఇది భోగాపురం దగ్గర ఉన్నది. దీనికి మనము విజిటర్స్కి అండ్ మెంబర్స్కి ఒక్కళ్ళకే వెహికల్స్ లోపలికి ఎంట్రీ ఇస్తారండి. విజిటర్స్కి పార్కింగ్ పక్కనే ఉంటుంది, వాళ్ళు పక్కనే పార్క్ చేసేయాలి. మెంబర్స్కి ఒక్కళ్ళకే వెహికల్స్ లోపలికి అలౌ చేస్తారండి. మేము మెంబర్స్ కాబట్టి మా వెహికల్స్ని అయితే మాకు లోపలికి అలౌ చేశారు. సన్ రైజ్ రిసార్ట్ గురించి ఆల్రెడీ నేను 2-3 వీడియోస్ అయితే తీసానండి. నా ఛానల్లో ఉంటుంది, ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు చెక్అవుట్ చేయండి. వాటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. సన్ రైజ్ రిసార్ట్ వాళ్ళు డే టూర్ కూడా వాళ్ళు అరేంజ్ చేస్తారండి. అంటే మార్నింగ్ టు ఈవినింగ్ రిసార్ట్లో ఉండడానికి ప్లస్ ఫుడ్ అన్ని ఎమ్యూనిటీస్ ఎంజాయ్ చేయడానికి వాళ్ళు అరౌండ్ 1800 ప్లస్ ట్యాక్సెస్ అవి తీసుకుంటారు, ఇంక్లూడింగ్ పూల్స్ కూడానండి. నైట్ స్టే చేసిన వాళ్ళకైతే ప్రైవేట్ పూల్స్ అయితే ఇస్తారు. నెక్స్ట్ డే టూర్ వాళ్ళకైతే విజిటర్స్ పూల్ అని వేరేగా ఉంది, అదైతే ఇస్తారండి. వాటి యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే నేను పెడతాను డిస్క్రిప్షన్లో, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఫోటోషూట్స్కి, డెస్టినేషన్ వెడ్డింగ్కి సన్ రైజ్ రిసార్ట్స్ అయితే బెస్ట్ ప్లేస్ అని నేను చెప్పాలండి. అసలు చుట్టూ గ్రీనరీ ఉండి, ఫ్లవర్స్ ఉండి చాలా బాగుంటుంది ప్లేస్. చాలా ప్లెజెంట్గా ఉంటుందండి. ఇక్కడ బ్యాటరీ వెహికల్సే లోపల అలౌ చేస్తారండి. వెహికల్స్ అయితే లోపల అలౌ చేయరు. ఓన్లీ మెంబర్స్ వెహికల్సే లోపల అలౌ చేస్తారు. మిగతా వాళ్ళ వెహికల్స్ ఏమీ అలౌ చేయరండి. ఇది మా ప్లాట్లో ఉన్న మ్యాంగో ట్రీ అండి. ఈసారి మ్యాంగోస్ అయితే చాలా బాగా కాసింది. అదే మేము ఒకసారి చూద్దామని ప్లాట్కి వెళ్ళి చూసాము. చెట్టుకైతే చాలా మ్యాంగోస్ అయితే ఉన్నాయండి ఈసారి. నెక్స్ట్ మా ప్లాట్ నుంచి కొద్దిగా అలా ముందుకు వెళ్తే ఇక్కడ గార్డెన్ ఉంటుందండి. ఇక్కడ నాట్ ఓన్లీ గార్డెన్ అండి, ఎక్కడ చూసినా అంతా గార్డెన్ లాగే అనిపిస్తుంది. ఇవన్నీ బైసికిల్స్ అండి. పిల్లలందరూ సైకిల్తోనే టోటల్ వ్యాలీ అంతా చూడడానికని సైకిల్స్ అవి అవైలబుల్గా ఉంటాయండి. ఇది అంతా ఒక మొక్కల ప్రపంచం అనే చెప్పాలండి. అసలు చూడ్డానికైతే చాలా బాగుంటుంది. ఇది క్రికెట్ స్టేడియం అండి, అవుట్డోర్ క్రికెట్ స్టేడియం. ఆల్రెడీ చాలామంది అయితే అక్కడ ప్లే చేస్తున్నారు. షటిల్ కోర్ట్ ఉంటుంది, నెక్స్ట్ స్కేటింగ్ రింక్ ఉంటుంది, అన్నీ ఉంటాయండి. అవుట్డోర్ గేమ్స్, ఇండోర్ గేమ్స్ కూడా చాలా ఉంటాయి క్లబ్ హౌస్లో. అండ్ ఓపెన్ థియేటర్ ఉంటుంది. నెక్స్ట్ ఒక 2 పూల్స్ ఉంటాయి. ఒక పర్సనల్ పూల్ ఉంటుంది, ఒక ప్రైవేట్ పూల్ ఉంటుంది. నెక్స్ట్ ఒక గెస్ట్ పూల్ అని ఒక 3 పూల్స్ అయితే ఉంటాయి. స్కేటింగ్ రింక్ ఉంటుంది. ఎమ్యూనిటీస్ అన్నీ చాలా బాగుంటాయండి. మనకి పార్టీ లాంజ్ అని, ఫ్లవర్ స్ట్రీట్ అని చాలా చాలా ఉంటాయి.
ఎవరైనా ఎప్పుడైనా వన్ డే లీజర్గా అలా టైం స్పెండ్ చేద్దాము అనుకుంటే వైజాగ్లో ఉండే వాళ్ళకి దగ్గరగా మంచి ప్లేస్ ఏదంటే సన్రే బీచ్ రిసార్ట్సేనండి. అండ్ సన్రే రిసార్ట్స్. సన్రే వాళ్ళవే 2 రిసార్ట్స్ ఉన్నాయండి. సన్రే బీచ్ రిసార్ట్స్ అండ్ సన్రే రిసార్ట్. సన్రే బీచ్ రిసార్ట్ అనేది బీచ్కి దగ్గరగా ఉంటుంది. బీచ్ వ్యూని ఇష్టపడే వాళ్ళైతే సన్రే బీచ్ రిసార్ట్లో టోటల్ సన్రే రిసార్ట్‌నంతా ఎక్స్‌ప్లోర్ చేయాలంటే వన్ డే అయితే చాలదండి. అసలు అంత పెద్దదిగా ఉంటది చూడ్డానికి. మనకి ఎక్కడికైనా తీసుకెళ్ళాలంటే బ్యాటరీ వెహికల్స్‌లో లోపలంతా మనకి విజిటర్స్‌ని అయితే తిప్పుతారు చూడ్డానికి. మనము అన్ని ప్లేస్‌లు చూడొచ్చు. టోటల్ రిసార్ట్‌నంతటిని మనం చూడొచ్చండి. ఇక్కడ క్లబ్ హౌస్ కూడా ఉంటుందండి. చాలా బావుంటుంది క్లబ్ హౌస్ కూడా. క్లబ్ హౌస్‌లో బోలెడు ఇండోర్ గేమ్స్ అయితే ఉంటాయి. నేను ఆల్రెడీ చెప్పాను కదండీ ఫ్లవర్ స్ట్రీట్ అని. ఇదైతే ఫ్లవర్ స్ట్రీట్ అండి. లోపల అన్నీ చాలా ఫ్లవర్స్ ఉంటాయి. అసలు ఈసారి అయితే నేను ఫ్లవర్ స్ట్రీట్‌కి వీడియో అయితే కొద్దిగా తీశాను. ఈ ప్లేస్ అయితే క్లబ్ హౌస్‌కి వెళ్ళే రూట్ అండి. అసలు చాలా బావుంటుంది. పెద్ద పెద్ద పాట్స్ ఉండి, అందులో ఈ ఫ్లవర్స్ అవి ఉండి చాలా బావుంటుంది. వీళ్ళు ఫ్లవర్స్‌ని చాలా బాగా మెయింటైన్ చేస్తారండి. మొక్కలను కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తారు. వీళ్ళకి ఇన్ హౌస్ లోనే గ్రీన్ హౌస్ కూడా ఉందండి. వాళ్ళు అక్కడే ఆ మొక్కల్ని మెయింటైన్ చేసి మళ్ళీ తెచ్చి పెడుతూ ఉంటారు. ఇదిగోండి చెప్పాను కదా నేను బ్యాటరీ వెహికల్స్ త్రూ ఔట్ ద లేఅవుట్ అంతా ఉంటాయి అని. ఆ వెహికల్స్‌లోనే మనము వెళ్ళాలండి. చుట్టూ అన్నీ చూడ్డానికి వెళ్ళాలి. ఇదిగోండి ఫ్లవర్స్ అయితే డిఫరెంట్‌గా ఉంటాయి. యాక్చువల్లీ వీడియో కన్నా అసలు రియల్ ఐస్‌తో చూస్తే ఫ్లవర్స్ అయితే ఇంకా చాలా బాగా అనిపించాయండి నాకు. కలర్స్ కూడా చాలా బాగున్నాయి. ఒక్కొక్కటి అసలు చాలా బాగా అనిపించాయి ఫ్లవర్స్ అయితే. ఇది క్లబ్ హౌస్‌కి వెళ్ళే ఎంట్రీ అండి. నేను క్లబ్ హౌస్‌కి అయితే లోపలికి వెళ్ళలేదు. ఈ చుట్టుపక్కలే అంతా వీడియో అయితే తీశాను. మా పిల్లలైతే స్విమ్మింగ్ పూల్‌కి వెళ్దామన్నారని ఇంకా పూల్ వైపే వెళ్ళాము. క్లబ్ హౌస్‌కి లోపలికైతే వెళ్ళలేదు. పూల్ అయిపోయిన తర్వాత క్లబ్ హౌస్‌కి లోపలికి వెళ్దామన్నారు. బట్ అప్పటికే టైం అయిపోయింది. సమ్మర్ కదా పిల్లలు పూల్‌లో ఎక్కువసేపు ఎంజాయ్ చేశారు. ఇదిగోండి చూసారా అసలు మొక్కలు ఎంత బాగున్నాయి. ఈవెన్ సన్‌ఫ్లవర్స్ కూడా అక్కడ వేశారండి. సన్‌ఫ్లవర్స్ మొక్కలు కూడా చాలా బాగున్నాయి అసలు. అస్సల మొక్కల ప్రపంచమే అనుకోవాలండి. క్లబ్ హౌస్‌కి పక్కనే ఒక స్విమ్మింగ్ పూల్ అయితే ఉంటుందండి. ఇది మెంబర్స్‌కి ప్లస్ డే టూర్ విజిటర్స్‌కి అయితే ఈ పూల్ అయితే ఇస్తారు. ప్రైవేట్ పూల్స్ అండ్ పర్సనల్ పూల్స్ అవి అయితే మనకి నైట్ స్టే చేసే వాళ్ళకైతే ఇస్తారు. ఇవి డే టూర్ వాళ్ళకి అండ్ మెంబర్స్‌కి అయితే ఈ పూల్ అయితే ఇస్తారండి. ఇది ఆఫ్టర్‌నూన్ 3:00 నుంచి నైట్ 7:00 వరకు ఉంటుంది ఈ పూలు. ఇక్కడ స్విమ్మింగ్ పూల్‌కి స్విమ్మింగ్ డ్రెస్సెసే అలౌ చేస్తారండి. స్విమ్మింగ్ డ్రెస్ లేనిదే పూల్లోకి వెళ్ళనివ్వరు. అక్కడ డ్రెస్సెస్ కూడా వాళ్ళు సేల్ చేస్తారు. మనం కొనుక్కోవచ్చు. పూల్ అయితే చాలా బాగుంది. క్లోరిన్ కూడా ఎక్కువ కలపలేదంట. చాలా వాటర్ అది చాలా ఫ్రెష్‌గా ఉంది అన్నారు. ఇక పూల్ నుంచి బయటకు వచ్చేసరికి చాలా చీకటి అయిపోయింది. ఇంకా మేమైతే ఇంటికైతే వచ్చేసాము. ఇలా మా బిజీ సండే అయితే గడిచిపోయిందండి. ఈవెన్ చీకట్లో కూడా ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి. వాటికి లైటింగ్ వేసి. మరిన్ని వీడియోస్ గురించి నా ఛానల్ చూడండి. సబ్స్క్రైబ్ చేయండి.